దేవుని నామాన్ని మహిమ కాక. మరొకసారి కలిసిన భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ వాక్యవరణకు వెళ్దాం. మనం అనేక మందికి కూడా అందరం కూడా ధనం సంపాదించాలని ఆశపడుతూ ఉంటాం. డబ్బులు సంపాదించాలి, డబ్బులను ఉపయోగించుకోవాలి, అందరిలో తలగా ఉండాలంటే మనకు కావాల్సిన డబ్బులే, ధనమే మనకు కావాలి. కానీ పౌలు భక్తుడు తిమోతికి రాసిన పత్రికలో సంఘానికి ఒక మాట వివరిస్తుంటాడు. అదేమిటంటే, మీరందరూ కూడా సత్క్రియలు అనే ధనమును కలిగి ఉండి అంటాడు. హల్లెలూయా. ఈ ధనం గురించి ఎంతమందికి తెలుసు? ఈ ధనము కలిగి ఎంతమంది ఉన్నారనేది చాలామందికి కూడా డౌటే. ధనము కలిగిన వారు ధనవంతులు భూమి మీద చాలామంది ఉంటారు, కానీ సత్క్రియలు అనే ధనము కలిగిన ధనవంతులు మాత్రం చాలా తక్కువగా కనిపిస్తారు. కానీ ప్రతి ఒక్క సంఘం కూడా ఇలాగే ఉండాలి అంటూ నొక్కి వక్కానిస్తుంటాడు పౌలు గారు. ఏమని చెప్తున్నారంటే, సత్క్రియలు అన్న ధనము కలిగిన వారై ఔదార్యము కలిగి ఉండుడి అని చెప్తున్నాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ కూడా తమ ఉన్న దాంట్లో నుంచి ఎంతో కొంత పేదలకు ఇస్తూ, లేని వారికి ఇస్తూ, అలాగే మనం కూడా సత్క్రియలు కలిగి ఉన్నట్లయితే మనం ఒక మంచి విశ్వాసకి ఎదగగలం. విశ్వాసంలో మనం గెలిచినట్లయితే పౌలు భక్తుడి వలె మనం అందరికీ కూడా సువార్త ప్రకటించగలం. మనం ప్రకటించినప్పుడు మన పరలోక రాజ్యంలో మనకు స్థానం స్థిరపడుతుంది. కాబట్టి సత్క్రియలు అనే ధనాన్ని కలిగి ఉందాం. ఈ వాక్యాన్ని ఎవరు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.